ఏం చేస్తున్నారు మీరు? సార్ మిమ్మల్ని మీ అమ్మాయిని ఫోటో తీస్తున్నాను సార్. మీరు మీ అమ్మాయి చాలా క్యూట్గా ఉన్నారు, అందుకే ఫొటోస్ తీస్తున్నాను. అయినా కూడా ఓ మాట అడగాలి కదా. అడిగుండాలి, నేను తప్పు చేశాను. ఐఎమ్ సారీ. మీరు ఒక పని చేయండి, మీ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఇవ్వండి, నేను ఫొటోస్ పంపిస్తాను. మ్. హలో, ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? ఏమైంది సార్? అసలు నువ్వేం చెప్తున్నావు అర్జున్? ఆద్య లేకుండా నేను అసలు బ్రతకలేను అర్జున్. నీ ప్రొఫెషన్ ఎంత రిస్క్ అని నాకు తెలుసు, కానీ నీ పనికి నేను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. కానీ నువ్వేంటంటే పాపని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తున్నావు. పాప ఎక్కడుందో, ఏం చేస్తోందో? చందు, మన ఆద్యకి ఏమీ కాదు. ఐ ప్రామిస్ యూ. మన ఆద్య ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొస్తాను. ఎక్కడ్రా ఆద్య? చెప్పు, రేయ్, చెప్పరా. సార్, సీసీటీవీలో ఎటువంటి ఫుటేజీ లేదు.
అందులో అసలు ఎలాంటి క్లూ దొరకలేదు. ఎవరో కావాలనే చేసినట్టుంది సార్. వాడు శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఇవన్నీ చేస్తున్నాడనిపిస్తోంది. సార్, ఈ కేసు ఫైల్ చేసి 3 నెలలు అవుతుంది. ఇప్పుడు వరకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. ఐ థింక్ వీ షుడ్ క్లోజ్ ఇట్. Let's try some other options. ఓకే సార్. ఓకే సార్. ఈ దేశంలోనే పేరు పొందిన సక్సెస్ఫుల్ క్రైమ్ రిపోర్టర్ ఇప్పటి వరకు ఎన్నో కార్పొరేట్ ఫ్రాడ్స్ని ఎక్స్పోజ్ చేశారు. టాప్ మోస్ట్ బిజినెస్ టైకూన్స్ వాళ్ళందరికీ ఒక నైట్ మేర్గా ఉన్నారు. అంత గొప్ప వ్యక్తి ఇలా బిహేవ్ చేయడం ఏమైనా బాగుందా? నా కూతురు కిడ్నాప్ అయి 3 నెలలయ్యింది. ఇంతవరకు మీకు ఎటువంటి క్లూ దొరకలేదు. పైగా ఎటువంటి డిమాండ్స్ రాలేదు. ఈ విధంగా ఉన్నప్పుడు నా శత్రువులెవరో తెలుసుకొని వాళ్ళని ఫాలో చేసి క్వశ్చన్ చేయడం తప్ప, అడగడం కూడా తప్పేనా? అందుకని మీరు తలుచుకున్న వాళ్ళందరి మీద అటాక్ చేసుకుంటూ వెళ్తారా? మీ వల్ల ఎంతమందికి ఇబ్బంది అయిందో తెలుసా? మీ ఫీలింగ్స్ నాకు అర్థమవుతుంది. వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. 3 నెలలైంది నా కూతురు కిడ్నాప్ అయ్యి. ఐ కాంట్ వెయిట్ ఎనీమోర్. ఐ నో యూర్ డూయింగ్ ఎనీ బెస్ట్, బట్ ఇట్స్ నాట్ బెస్ట్ అంటిల్ టు యూ ఫైండ్ హర్. ఆద్య ఈజ్ అలైవ్. నా కూతురు బతికే ఉంటుంది. ఐ విల్ ఫైండ్ హర్ ఇన్ మై ఓన్ వే.